విజయ యాత్ర విజయోత్సవ సభలో లబ్ధిదారుల స్పందన వింటూ ఉన్నాం. ఇంటికి దీపం ఇల్లాలు, ఈ మాట మనందరికీ తెలుసు. మరి ఆ ఇల్లాలు ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు రాణిస్తుంది. మహిళ రోల్ ఎంతో ఇంపార్టెంట్ కదా, ఆమె ముందుకు నడిస్తేనే అభివృద్ధి దారితీస్తుంది. మహిళ కేవలం ఇంటి గడపకే పరిమితం కాదు, సమాజ నిర్మాణంలో ఒక కీలక శక్తి. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారి కళల్ని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తర్వాత లబ్ధిదారు పులిచెల్ల నాగమ్మ గారిని రావాల్సిందిగా వారి మాటల్లో వారి అనుభవాన్ని విందాం. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు పులిచెర్ల నాగమ్మ, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొటల్చేరు చించుగూడెం నుంచి వచ్చాను. నాకు 5 పిల్లలు, 5 మంది పిల్లలు, 2 కొడుకులు, 3 ఆడపిల్లలు. 5 మంది పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు. 5 మంది పిల్లలకు తల్లికి వందనం పడుతుంది. తల్లికి వందనం పడిన డబ్బులతో నేను కొంత దాచుకుంటూ కొంత పిల్లలకు ఖర్చు పెట్టుకుంటున్నాను. మా ఊరిలో ప్రతి ఒక్క పిల్లవానికి తల్లి వందనం పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా మా ఊరి బడిలో మా పిల్లలు మా ఊరి బడికే పోతున్నారు. అక్కడ టీచర్లు బాగా చదువు చెప్తున్నారు. పుస్తకాలు, బ్యాగులు, బూట్స్, యూనిఫామ్స్ ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు, చాలా బాగా పెడుతున్నారు. అది తిన్న పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇంత ముందుకు నాకు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఆడిట్ కలిపి నాకు ఇల్లు సౌకర్యం కల్పించినారు. అందుకు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి మరియు హెడ్ మాస్టర్ అయిన వెంకటేశ్వర సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పులిచెల్ల నాగమ్మ గారి మాటలు అవి. నిజంగా ఎన్నెన్నో పథకాలు మనమంతా చూస్తున్నాం. ఈ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేరువ అవ్వాలి. ఆ సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ పయనిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రధాని నరేంద్ర మోదీ గారు 12 ఏళ్ల పాలనలో వికసిత్ భారత్ లక్ష్యంగా, అలాగే విశ్వాస్